నేను అడుగుతాను, మీరు చెప్పలేరు. సో 100% అది కరెక్ట్. కానీ మాట్లాడిన తర్వాత అన్నా మీరు సభా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు, అసలు ఈ సభ ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా, ఏం తప్పు మాట్లాడాడు మీరు చెప్పండి. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. నా వాయిస్ మ్యూట్ లో. ఓకే మాట్లాడండి. ఏం తప్పు మాట్లాడాడు మీరు చెప్పండి. మీరు అడగండి, నేను సమాధానం. కాదు సార్, కాదు, ఒక ఉప ముఖ్యమంత్రి గురించి ఇంకో నోట్లో ఏం అని ఇలాంటివి అవన్నీ కొద్దిగా ఇబ్బందిగా, అంటే మీ సభ ఆ ఇంటెన్షన్ వేరు కదా. ఐ విల్ టెల్ యూ ఒక్కొక్కరికి ఒక్కొక్క టెండెన్సీ ఉంటుంది మాట్లాడే విషయంలో. పవన్ కళ్యాణ్ గారు మీ నోట్లో ఇంత జరుగుతున్నా ఏం పెట్టుకున్నారు, మీరు ప్రశ్నించలేదే అని చెప్పడం ఆయన ఉద్దేశం ఏమో. ఆయన మాట్లాడాల్సి రావటం, ఆయన ఏమి అన్నాడో అనుకుంటే హీ రిస్ట్రైన్డ్ హిమ్సెల్ఫ్. ఆయన పదం మాట్లాడు, మీరు మాట్లాడకుండా మీరు ఎలా ఊహించుకుంటారు పలానా పదమే అంటాడని. ఆ రోజు రిమాండ్ జరిగినప్పుడు కూడా జడ్జి గారు రావణ్ అడిగారు. నేను ఐ వాజ్ వెరీ మచ్ ప్రజెంట్ అట్ దట్ డే. పిఠాపురంలో రిమాండ్ పెట్టినప్పుడు రావణ్ మాట్లాడినటువంటి ప్రతి ఆడియో, ప్రతి వీడియో టేప్ ని జడ్జి గారు వినిపించమని అడిగినప్పుడు పోలీసులు ఆ వీడియోని ప్లే చేశారు. ప్లే చేసినప్పుడు రావణ్ ని అడిగింది జడ్జి గారు, ఏంటి రావణ్, వాట్ ఈస్ దిస్, ఈ పదం అంటే, మేడం నేను ఏదో అనాలని అనుకున్నాను కానీ అనలేకుండా ఐ రిస్ట్రైన్డ్ మై సెల్ఫ్, నేను ఆ పదం అనలేదు, సో నాకు వేరే ఉద్దేశం లేదు, అనుకోకుండా పదం వచ్చింది, నోట్లో ఏం పెట్టుకున్నారు మీరు ప్రశ్నించలేకపోతున్నారని అనాలనుకున్నాను, బట్ ఐ రిస్ట్రైన్డ్ మై సెల్ఫ్. నేను అక్కడ పదం కంప్లీట్ చేయనప్పుడు అది ఎట్లా తప్పు అవుతుంది అని చెప్పి హీ గేవ్ ఎక్స్ప్లెనేషన్ టు హానరబుల్ జడ్జ్ ఆ పర్టికులర్ సందర్భం. ఇప్పుడు ఆ పర్టికులర్ సందర్భంలో ఇప్పుడు ఏదైతే రాధా మనోహర్ దాస్ తిట్టాడో అది నేను కూడా అంగీకరించాను. ఎందుకంటే రాధా మనోహర్ దాస్ తిట్టాడు కాబట్టి అదే లాంగ్వేజ్ నేను మాట్లాడాలి, అదే లాంగ్వేజ్ తో ఆయనకు సమాధానం చెప్పాలి అనేటువంటి ఆయన పర్సనల్ అటాక్ ఆ ప్లాట్ఫామ్ ను వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు అనేది నాకు. కానీ రావణ్ మాట్లాడినటువంటి మాటలు అప్రజాస్వామికంగా ఉండొచ్చు, చూసే వాళ్ళకి కొంచెం ఏంది ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాడని అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికంటే ఆయనైతే ఎక్కువేం మాట్లాడలే. పవన్ కళ్యాణ్ 151 మంది ఎమ్మెల్యేలని ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రిని కూడా నా కొడకల్లారా అని మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడలే, చెప్పులు చూపించిన దానికంటే ఎక్కువ మాట్లాడలే. ఎవ్వరూ కూడా, ఈవెన్ ఆయన అంత గొప్ప అధికార పక్షం ప్రతిపక్షంలో ఉండి ఒక పార్టీని హోల్డ్ చేసి 2014 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఉన్న వ్యక్తి కూడా అంత సహనం కోల్పోయి మాట్లాడితే తప్పులేదు. రావణ్ ఒక మాట మాట్లాడితే అంటే శ్రవణ్ గారు, మరొక విషయం, మనం చాలాసార్లు డిబేట్లు చేసాం, చాలాసార్లు మనం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు చేసాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయం, ఆయన ఏదో చేయాలని తపన ఉంది, ఈ రకంగా మాట్లాడుకున్నారు. ఒక్కసారిగా ఎందుకు శ్రవణ్ గారిలో ఈ చేంజింగ్ వచ్చింది, టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా మాట్లాడుతున్నాం? అబ్సల్యూట్లీ నాట్. నేను పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ గా ఏ రోజు మాట్లాడాను? మీరు నా డిబేట్స్ చూస్తే మొదటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి రాజకీయాన్ని నేను డే 1 నుంచి, నేను 2022, 23, 24 రాజకీయంలో చూసిన డే 1 నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి రాజకీయానికి వ్యతిరేకం. పవన్ కళ్యాణ్